హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి నేను ఆర్గనైజింగ్ టిప్స్లో ఒక 5 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ నైట్ అయితే మీరు ఖచ్చితంగా చేసి పడుకునేదానికి పోవాలి. ఎందుకంటే ఈ టిప్స్ వచ్చేసి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది మీ మార్నింగ్ రొటీన్లో. సో అవేమనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ నెంబర్ 1 ఏమంటే, ఎవ్రీడే వచ్చేసి నైట్ మనము డిన్నర్ చేసిన వెజల్స్ కానీ కుక్ చేసుకున్న వెజల్స్ అన్నీ వచ్చేసి క్లీన్ చేసేసి సింక్ అంతా క్లీన్గా పెట్టేసి పడుకోవటం అనేది చాలా మంచి హ్యాబిట్. బికాస్ మార్నింగ్ లేచిన వెంటనే మనకు డే స్టార్ట్ అవుతూ ఉన్నట్లనే మనము బ్రేక్ఫాస్ట్ కానీ అన్ని ప్రిపేర్ చేయడానికి ఏదైనా ఐటమ్స్ కావాలంటే ఒకటి యూజ్ అవుతుంది. సో స్కూల్కి పోయే పిల్లల లంచ్ బాక్సెస్ కావచ్చు, ఆఫీస్కి తీసుకొని పోయే బాక్సెస్ ఇలాంటివంతా క్లీన్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి హైజీన్ టిప్ కూడాను. ఎందుకంటే మనకు యూటిలిటీ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ కిచెన్స్లోనే మనము వాషింగ్ ఏరియా కూడా పెట్టుకుంటాం కాబట్టి మనకు ఇన్సెక్ట్స్, చిన్న చిన్న పురుగుల్లాగా లేకపోతే జిల్ల పురుగులు ఏదైనా కావచ్చు, అలాంటివి వచ్చే ఛాన్సెస్ అంతా హై ఉంటుంది. కాబట్టి మనం హైజీన్గా కన్సిడర్ చేస్తే కూడాను నైట్ టైమ్స్ క్లీన్ చేసేసి వచ్చేసి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మనకు. టిప్ నెంబర్ 2 ఏమంటే, మనము గార్బేజ్ అనమాట. కిచెన్లో వచ్చేసి నైట్ టైమ్స్ గార్బేజ్ మనకు వెట్ ఉండొచ్చు, లేకపోతే డ్రై ఉండొచ్చు. ఇవి పెట్టడం కూడాను అంతే. సో తీసి నైట్ బయట పెట్టేయచ్చు. అగైన్ ఇది కూడా అంతే, మనం కిచెన్లో పెట్టుకునే దానివల్ల రిల్లలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. అండ్ మార్నింగ్ టైమ్స్ మనం మళ్ళీ వెయిట్ చేసే పని లేదు. సో గార్బేజ్ త్రో చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది. మాకు అపార్ట్మెంట్లో వచ్చేసి వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మార్నింగ్ బిజీ ఉండేవాళ్ళు ప్లస్ పిల్లలు ఇలాంటి వాళ్ళకంతా మార్నింగ్ తీసి పెట్టటము, మర్చిపోవటము ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. నైటే తీసి పెట్టేస్తే. అండ్ నేను చెప్పాను కదా, హైజీన్ టిప్గాను చాలా మనకు ఈజీ అవుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి నైటే ముగించుకునే దానివల్ల మార్నింగ్ టైమ్స్ అయితే నిజంగా చాలా స్ట్రెస్ ఫ్రీగా అయితే ఉంటుంది మనకు. సో కాబట్టి గార్బేజ్ కూడా నైటే నేను డ్రై వేస్ట్ అయితే వీక్లీ వన్సే వేస్తాను. ఎక్కువ అయితే పడదు. వెట్ వేస్ట్ మాత్రము ఎవ్రీడే ఇలా బయట తీసి పెట్టేస్తానమాట. టిప్ నెంబర్ 3 వచ్చేసి కిచెన్ కౌంటర్ స్లాబ్ అంతా క్లీన్ చేసేసి గ్యాస్ అని క్లీన్ చేసి పెట్టేయటము. ఇది వచ్చేసి ఒక పాజిటివ్ ఎనర్జీ. మార్నింగ్ లేచి వచ్చిన వెంటనే అయితే కిచెన్లో ఇలా ఉంది అంటే మనకు ఎంతో కుకింగ్ చేసేదానికి ఒక మూడ్ అనేది వస్తుందన్నమాట. లేకపోతే అన్నీ మెస్సీగా ఉంది అంటే ఇంకా క్లీన్ చేసుకొని తర్వాత పనులను స్టార్ట్ చేయటం అంటే చాలా చాలా కష్టము. సో బిఫోర్ గో టు బెడ్ స్లాబ్ అయితే క్లీన్ చేసేసి అండ్ గ్యాస్ అంతా క్లీన్ చేసి ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవటం కూడా మార్నింగ్ మంచిగా మనకు పాజిటివ్ ఫీలింగ్గా ఉంటుంది. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి, నేను చెట్లకు వచ్చేసి ఈవినింగ్ టైమ్సే వాటర్ చేస్తానన్నమాట. అండ్ మార్నింగ్ కూడా టైం దొరకదు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని ఇలాంటి పనులు నైట్ టైమ్స్ చేసుకునేసేదానివల్ల ఈవినింగ్ పైకి మనకు చాలా చాలా ఈజీ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు ఉండే బిజీ షెడ్యూల్స్లో అండ్ పిల్లల్ని చదివిస్తూ అండ్ లేడీస్ జాబ్ చేస్తూ ఇళ్ళని మేనేజ్ చేయాలా అంటే ఖచ్చితంగా ఇలా పనులు అయితే సెగ్రిగేట్ చేసుకోవాలి. ఈవినింగ్ కొన్ని పనులు, మార్నింగ్ కొన్ని పనులు, ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే టైం ఉంటే కొన్ని పనులని ఇలా చేసుకునే దానివల్ల మనకు పనులు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ రొటీన్గా ఉండేది వచ్చేసి చాలా ఈజీ అనమాట, ఏ ఒక్క విషయంనైనా మనము మెయింటైన్ చేయడానికి. సో నేనైతే ఈ బేసిక్ టిప్స్ ఫాలో అవుతున్నాను. ఈ 5 టిప్స్ మీరు ఫాలో అవ్వండి. కాబట్టి వాటరింగ్ అయితే ఈవినింగ్సే చేసుకుంటాను. నేను ఈవినింగ్ పైకి ఏ టైం ఉంటుందో ఆ టైంలో ముగిచ్చేస్తాను అనమాట. టిప్ నెంబర్ 5 వచ్చేసి, నేను ఈవినింగ్ టైమ్స్ నైట్ టైమ్స్ ముగ్గు అయితే పెట్టుకొనేస్తాను. అర్లీ మార్నింగ్ నాకు ఆఫీస్ త్వరగా ఉంటుంది కాబట్టి నాకు మార్నింగ్ అయితే కుదరదు. సో మీరు ఎవరైనా వర్కింగ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వచ్చు. మీకు చాలా ఈజీగా మార్నింగ్ పూజ చేసుకోవడానికి అయిపోతుంది. సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ టిప్స్ అయితే ఫాలో కండి. అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రై చేయండి. మీరు చాలా డిఫరెన్స్ చూడొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడాను. ఇట్ విల్ నాట్ ఈవెన్ టేక్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్. అన్ని 5 టిప్స్ అయితే ఫాలో అవ్వచ్చు. మీకు ఫాలో చేసి ఎలా ఉండింది కమెంట్లో చెప్పండి. అండ్ కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.